మాయందనుగ్రహించినటువంటి పరమాత్మ మా మాంసనేత్రములతో చూడడానికి వీలైనటువంటి ఒక కరచరణాదులతో కూడిన మూర్తిగా కనబడినాడు. అది ఆయన యొక్క సౌలభ్యం అంతే. ఆయన అలా కనపడలేదనుకోండి, అంత మాత్రం చేత ఆయన అలా కనపడలేదు కాబట్టి ఈశ్వరుడు లేడండి అని మీరు అనకూడదు. ఆయన అంతటా నిండి ఉన్నాడు. అది జ్ఞానం. జ్ఞానస్థాయిలో అలా మాట్లాడగలగాలి, అలా చెప్పగలగాలి. నమశేష్ప్యాయి చ ఫేన్యాయి చ సికత్యాయి చ ప్రవాహ్యాయి చ హరిత్యాయి చ లోప్యాయి చ చోరాయి చ అనగలగాలి. దొంగలో శివుడే, చెట్టులో శివుడే, గడ్డిలో శివుడే, ప్రవాహంలో శివుడే, నురగలో శివుడే, కొమ్మలో శివుడే, పక్షిలో శివుడే, అంతటా సభాభ్య సభాపతిభ్యశ్చవో సభలో శివుడే, సభాపతిగా మాట్లాడుతున్న వాళ్ళు శివుడే, ఉన్నదొక్కటే అని అనగలగాలి. అలా అనగలిగితే జ్ఞానం. అప్పుడు ఆ వ్యాపకత్వాన్ని మంగళత్వంగా జ్ఞానంతో ఆవిష్కరిస్తున్న ప్రతి రుద్రాధ్యాయం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతోంది? అంతటా ఉన్నవాడు